అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేఘ సందేశం సీరియల్‌లో ఏం జరిగిందో అయితే మనం తెలుసుకుంటామండి. ఫంక్షన్‌కైతే హోటల్‌కైతే భూమి, గగను, పూరి, శివాలైతే వచ్చేస్తారు. అప్పుడైతే బు గ పూరి అయితే భూమిని హర్ట్ చేసుకొని, వదిన నేనేదో నిన్ను వెటక తమాషాకి బెదిరించాను, కానీ నువ్వు మాత్రం నాకు ఎంత సహాయం చేసినాను, నీకు చాలా చాలా థ్యాంక్స్ వదిన అని అయితే భూమితో చెప్తుంటుంది. అది ఇంత మాత్రానికే ఎందుకు లేట్ అని అయితే భూమి అంటుంటుంది. ఇప్పుడైతే వదిన పూరి నాకు గగనన్నయ్య పక్కన ఉంటే శివతో మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎలాగైనా నువ్వే మేనేజ్ చేయాలని అయితే భూమిని అయితే రిక్వెస్ట్ చేస్తుంది. భూమి అయితే సరే నేను చూసుకుంటానులే అనేసి అయితే పూరిని తీసుకొని వచ్చి శివ గగన్ కూర్చోని దగ్గర తీసుకొచ్చి మళ్ళీ శివని ఒప్పించి అయితే మీరు అక్కడ కూర్చోండి, మేమైతే ఈ ప్రేమికులు మాకు ప్రైవసీ కావాలి కాబట్టి మీరు అక్కడ కూర్చోండి, మేము ఇప్పుడు పెళ్ళైనా కానీ మేము ప్రేమికులే, మీరు అక్కడే కూర్చోండి అని చెప్పి అయితే ఇంకొక టేబుల్ మీద అయితే అరేంజ్ చేస్తుంది పూరికి శివకి. ఇక్కడైతే గగన్ అయితే భూమిని ప్రేమతో ముంచెత్తేస్తూ ఉంటాడు. ఈరోజు మనం ప్రేమికులం, రేపు భార్యాభర్తలం, మళ్ళీ తల్లిదండ్రులు అవుతాం అనేసి భూమిని అయితే ప్రేమలో ముంచెత్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడైతే పూరికైతే పెళ్లి వివాహానికి కార్డ్స్ అయితే రెడీ చేస్తాడు గగను. అమ్మ వచ్చి అమ్మ పూరి పెళ్ళికి కార్డ్స్ అంతా రెడీ అయిపోయిందమ్మా అటనేసి అయితే అంటూ ఉంటాడు. అప్పుడైతే భూమిపై నుంచి వచ్చి మౌనంగా అయితే ఎందుకంటే శివ వచ్చి పూరిని ప్రేమించడం లేదు తెలుసు కాబట్టి భూమి మౌనంగా దీనంగా అయితే చూస్తూ ఉంటుంది. అది తెలుసుకున్న గగన్ అయితే ఎందుకు అలా ఉన్నావు నువ్వు, పెళ్లి చేసుకుంటాను ఒప్పుకున్నావు కదా, పెళ్లి పెద్దగా అన్నీ నువ్వే కదా నిర్వర్తించాలి, ఎందుకు ఇలా ఉన్నావు అని అయితే అడుగుతాడు. అప్పుడు శారద అయితే ఆ భగవంతుడి ధర్మాన ఏ ఆటంకాలు లేకుండా ఈ వివాహం జరిగిపోవాలి స్వామి అని అయితే వేడుకుంటూ ఉంటుంది. అప్పుడు భూమి కూడా అత్తయ్య ఏ ఆటంకాలు లేకుండా ఈ వివాహం జరుగుతుంది, మీరు ప్రశాంతంగా ఉండండి అనేసి అయితే భూమి అయితే శారదకు మాట ఇస్తుంది. శారద కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుంటామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరే మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.